అమ్మ స్వర్ణ, ఆ డబ్బులు చూడమ్మా, తల ఎట్ట మెరిచిపోతాయో. ఈ 15 లక్షలు నువ్వు మంగమ్మకి ఇచ్చాక నీ బొక్కు కూడా అట్ట తల ఆడిపోతామ్మా. రాధాకృష్ణ, మొత్తం 25 లక్షలు. అవసరం లేదు, 15 లక్షలు చాలు. శభాష్, ఛాలెంజ్ ముఖ్యం గాని డబ్బు ముఖ్యం కాదని నిరూపించావు. గొప్ప అభిమానవతివి స్వర్ణ. 15 అమ్మా, 15 లక్షలమ్మా. స్వర్ణ, ఈ పేపర్ మీద సంతకం పెట్టు. సంతకమా? దేనికి? మనం మిత్రులమైనా బంధువులమైనా వ్యాపారంలో భాగస్వాములమవుతున్నాం. వ్యవహారం వ్యవహారంగానే సాగాలి. డబ్బిచ్చేవాళ్ళు ఈ సేఫ్టీగా అలా తీసుకుంటారులేమ్మా. నేను కూడా అంతే. నా అవసరాలు డబ్బు తీసుకుంటే ఇలాగే సంతకాలు పెట్టేస్తా ఉంటా. దాన ధర్మాలకైతే ఉండదమ్మో. తనేం దానంగా తీసుకోవట్లేదు రాధాకృష్ణ. ఏ స్వర్ణ, దానంగా ఇవ్వాలా? వద్దు, కాస్త వెనుక ముందైనా తీర్చేస్తా. వడ్డీ ఆశించను, సరేనా? థ్యాంక్స్. సంతకం పెట్టాక థ్యాంక్స్ చెప్పమ్మా. నీకేమైనా అనుమానంగా ఉంటే వద్దు. నేను మిత్రద్రోహం చేసేదాన్ని కాను. ఇటీ అమ్మా, ఇటీ. నేను పెట్టిస్తాగా. సేఫ్టీగా పెన్ నేనే తీసుకొచ్చేస్తాయా. పెట్టమ్మా. కరెక్ట్గా ఇరుక్కుంది. దీంతో ఆడుకోవాలి ఇంకా. ఇది అమ్మా. పిఠాపురం స్వర్ణలతాదేవి. సరిపోయిందత్త. పెన్ను రాదత్తో. చాలా థ్యాంక్స్ అండి. ఈ డబ్బుతో ఆవిడ సంగతి తెలుస్తా. ఆ స్వర్ణ, నేను డబ్బిచ్చిన విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. నేనెందుకు తెలియనీయకుండా ఉంటా? బాబాయ్, విన్నావా? నీకే వాడు చెప్పేది. చిచ్చే, ఎవరికో ఎందుకు చెప్తానమ్మా. పదమ్మా. నేను మీ ఇంటి దగ్గరలో దించుతా, కారెక్కండి. ఎందుకులేండి, ఎవరైనా చూస్తారు. చూడకుండానే కారు దిగొచ్చు. పదండి. డ్రైవర్. వస్తున్నానమ్మా. రామ్మా రా.